అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీలో అయితే కొత్త పెన్షన్‌లయితే ఇక నుంచి ప్రతి నెల కూడా ఆన్‌లైన్ అయితే చేయనున్నారండి. ఇప్పటివరకు మనకేంటంటే మనకి లాస్ట్ మంత్ అయితే ఒక అప్డేట్ వచ్చింది. మనకేంటంటే వీడియోస్‌కి అంటే వితంతు పెన్షన్ తీసుకునే వారికి ఎవరైతే ఇప్పటివరకు పెన్షన్ రాకుండా భర్త పోయి ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాము అనైతే చెప్పారు. సచివాలయాల్లో అప్లికేషన్‌లయితే ఇమ్మన్నారు. అయితే ప్రస్తుతానికైతే అవి ప్రాసెస్ అయితే జరుగుతున్నాయి. ఈలోపు ఇంకొక మంచి శుభవార్తతో అయితే వచ్చిందండి. ఇక నుంచి ప్రతి నెల 1 తారీఖు పెన్షన్‌లనేవి ఇచ్చిన తర్వాత మనకి ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కూడా చేస్తున్నామనైతే చెప్పారు. ప్రతి నెల ఈ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా డీఎంహెచ్ఓ పెన్షన్‌లు ఎవరికైతే 10,000, 15,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే మరీ మంచి శుభవార్త అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ పెన్షన్ ఆన్‌లైన్ అనేది ఓన్లీ డీఎంహెచ్ఓ అనేది ప్రతి నెల కూడా ఇక నుంచి ఆన్‌లైన్ అనేది చేస్తారు. ప్రస్తుతానికి మనకి మార్చిలో కొన్ని అప్లికేషన్‌లయితే ఆన్‌లైన్ అయ్యాయి. వాటికి సంబంధించి 965 పెన్షన్‌లయితే మంజూరైతే చేశారు. అవి జూన్ 1 తారీఖు పెన్షన్ పంపిణీలో అయితే మనకిస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. అయితే ఈ పెన్షన్‌తో పాటు విడో పెన్షన్‌లు కూడా ఇస్తారా అంటే ప్రస్తుతానికి అవి ఆన్‌లైన్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందనేదైతే మనకింకా సందేహంగానే ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ మళ్ళీ అయితే రాలేదు. అప్లికేషన్‌లయితే సచివాలయాల్లో అయితే తీసుకున్నారు. ఆన్‌లైన్ అయినియా? ఎన్ని మంజూరు చేస్తున్నారు? ఇటువంటి అప్డేట్ అయితే ఇంకా ప్రస్తుతానికి ఈరోజు మనకి 16 తారీఖండి. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. కానీ డీఎంహెచ్ఓ సంబంధించి అయితే మనకి ఈరోజొక అప్డేట్ అయితే వచ్చింది. అయితే డీఎంహెచ్ఓ పథకానికి సంబంధించి మనకి 965 పెన్షన్‌లయితే మనకి జూన్ 1 తారీఖునైతే మంజూరైతే అయిపోయి వారందరూ కూడా పెన్షన్ అయితే తీసుకోనున్నారండి. ఇందులో మనకి 10,000, 15,000 రూపాయల పెన్షన్‌దారులైతే ఉంటారు. ఈ డీఎంహెచ్ఓ పెన్షన్ అనేది మనకు తెలుసు కదా! డయాలిసిస్ అని, అలాగే మనకి తీవ్రమైన కండరాల నొప్పులు, పక్షవాతంతో బాధపడేవారు ఇటువంటి వారందరికీ కూడా ఈ పెన్షన్ అనేది వస్తూ ఉంటుందండి. అయితే ఇక నుంచి ప్రతి నెల అప్లికేషన్‌లు తీసుకుంటారు కాబట్టి ఎవరెవరు అర్హులున్నారో వారందరికీ చెప్తానండి. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. మనకు అప్డేట్ కూడా వచ్చింది. ఇక్కడ ఒకసారి క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఇదివరకులాగా క్లిప్ పూర్తిగా యాడ్ చేయడానికి లేదు. సో, నేను జస్ట్ ఒకసారి చూపించి తీసేస్తాను. లేదంటే మనకి స్ట్రైక్‌లయితే పడుతున్నాయి. ఈనాడు పేపర్ వాళ్ళు కూడా మాయి వాడుకోవడానికి వీల్లేదనైతే చెప్పడం జరిగింది. సో, ఇక్కడ చూడండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 965 పెన్షన్‌లయితే మంజూరైతే చేశారు. ఇక నుంచి వారికి ఏ నెలకు ఆ నెలే కొత్త పెన్షన్‌లు అనైతే రావడం జరిగింది. ఇది అమరావతి నుంచి అయితే వచ్చిందండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 965 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2025 మార్చి తర్వాత కిడ్నీ, కాలేయం, బోధకాలు, 2 కాళ్లకు కుష్టు, గుండె గుండె వ్యాధులతో బాధపడుతున్నట్లు 965 మంది నమోదు చేసుకున్నారు. వీరికి నెలకు 10,000 చొప్పున పింఛను మంజూరు చేసింది. జూన్ 1న వీరికి గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయ సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ చేయనున్నారు. అది మనం ఇదివరకు సచివాలయాలు ఇప్పుడు నేమైతే మార్చారు కదా! దీనికి నెలకు 93.34 లక్షల వ్యయం అయితే ఖర్చయితే అవుతుంది. ఇక నుంచి ఇలాంటి వారు దరఖాస్తు చేసుకున్న తరువాత వైద్యారోగ్య ఆమోదం తెలిపిన వెంటనే ఏ నెలకు ఆ నెలే కొత్త పెన్షన్‌లనేది ఇవ్వాలని గవర్నమెంట్ అయితే నిర్ణయించింది. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, తీవ్రమైన హిమోఫీలియా, పక్షవాతంతో మంచానికే లేదా చక్రాల కుర్చీకి పరిమితమైన వారు, తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడే వారికి కేంద్ర దివ్యాంగుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. కేంద్రం అయితే వీళ్ళందరినీ కూడా దివ్యాంగుల చట్టంలోకైతే తీసుకొచ్చిందండి. ఎవరైతే పక్షవాతంతో సిఫిలిస్, ఎనీమియా, తలసేమియా, హిమోఫీలియా ఇలా ఈ వ్యాధులతో బాధపడుతున్న వారందరినీ కూడా మనకి కేంద్రం దివ్యాంగుల చట్టం పరిధిలోకైతే తీసుకురావడం జరిగింది. సో, వీరికి కొత్తగా పింఛన్ మంజూరుకు సదరు ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంది. 2025 మార్చి తర్వాత ఇలాంటి వ్యాధులతో బాధపడేవారు 1,217 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సదరం ధృవీకరణ పత్రం వచ్చిన మరుసటి నెలలోనే పింఛను అందిస్తారు. తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 చొప్పున, పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారికి, తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడే వారికి నెలకు 15,000 చొప్పున పింఛన్ అనేది ఇస్తారు. ఇక్కడైతే ఇదండి వచ్చింది ప్రస్తుతానికి. సో, మీరు చూసారు కదా! ఇక నుంచి మనకి పెన్షన్‌కనేది ఎటువంటి ఇబ్బంది లేకుండానే పెన్షన్ అయితే పొందడానికి డీఎంహెచ్ఓ పరిధిలోకి వచ్చే పెన్షన్‌లు ఏవైనా సరే ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది అని క్లియర్‌గా చెప్పారు. సో, అంతే ఇక్కడ ఎలా చెప్పారో అలా ఇస్తే బావుంటుందని కోరుకుంటున్నాను. అలాగే మనకి వైద్యారోగ్య శాఖలో కూడా కొంచెం స్పీడ్‌గా పనులైతే ఇంకా ఫాస్ట్‌గా వస్తాయి. ఎందుకంటే హెల్త్ పేషెంట్స్‌ని ఇంట్లో అంత బాగా ట్రీట్ చేయడానికి
ఇంకొక వ్యక్తి ఇంట్లో సెలవు పెట్టి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సో, ఈ పరిస్థితుల్లో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. మీరు చూసుకుంటే 15,000 పెన్షన్‌లో అయితే మనకి చెవుడు, మూగ ఇలాంటివైతే లేవండి. 2 కాళ్ళు, 2 చేతులు ఇవి కూడా లేవు. కేవలం మనకి ఇక్కడ డీఎంహెచ్ఓలో వ్యాధులే ఇచ్చారు. మీరు చూసుకుంటే మంచానికే పరిమితమైన హిమోఫిలియా, సికిల్ సెల్, తలసేమియా, పక్షవాతం, ఇంకా 2 కాళ్ళకి బోద లేదా కుష్టు, గుండె వ్యాధులు, కిడ్నీ కాలేయం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారు. చాలామంది నాకు 2 కాళ్ళు లేవు 100% అనుకుంటారు కదా! సో, ఈ క్లారిటీ అయితే నేను ఇస్తున్నాను. ఎవరైనా సరే సదరన్ సర్టిఫికేట్ ఉంటే దయచేసి అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ప్రస్తుతానికైతే మనకి ఆన్‌లైన్ అయినంత మట్టికి మనకైతే 965 పెన్షన్‌లయితే మనకి జూన్ 1 నుంచి ఇచ్చేస్తారు. ఇదొక మంచి శుభవార్త అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.